మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి. వండర్ఫుల్. తనను కాపాడమని సీతమ్మ రామయ్యకి రికమెండేషన్ చేస్తున్నాడు కవి. అంటే అమ్మగారు చెబితే అయ్యగారు గ్యారంటీగా వింటాడని నమ్మకం. కాబట్టే కవులు అలాంటి పాటలు రాసి పాడి వాళ్ళ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకుంటున్నారు. ఒరేయ్, తొందరగా స్నానం చేసి ఆఫీసుకు పో. అసలే మీ ఆఫీసర్ తిక్క వెధవ అని చెప్పావు. ఏడ్చాడు యూస్లెస్ ఫెలో. నాకు గాని తిక్కరేగిందంటే నేను పాడటం మొదలు పెడతాను. మము బ్రోవమని చెప్పవే ఓ బాసు పెళ్ళాం. మము బ్రోవమని చెప్పవే ఓ బాసు పెళ్ళాం. ఏమైంది ఆగిపోయావు? గడ్డం తెగిందా? ఇక్కడ నాకు గడ్డం తెగడం కాదే, అక్కడ మా బాసు పీక తెగింది. నన్ను బ్రోవమని చెప్పవే ఓ బాసు పెళ్ళాం. నన్ను బ్రోవమని చెప్పవే ఓ బాసు పెళ్ళాం. నన్ను బ్రోవమని భాగ్యలక్ష్మి నువ్వా? సారీ. అన్నిటికీ తొందరగా నీకు. కాస్త వెనక ముందు చూసుకోవద్దు. దెబ్బ తగిలిందమ్మా? లేదండి. దెబ్బ నాకు తగిలింది. భాగ్యం నువ్వు మళ్ళీ వస్తానండి. అలాగే. అమ్మో, నాకు ఆఫీస్ టైం అయిపోయింది. నన్ను బ్రోవమని చెప్పవే ఓ బాసు పెళ్ళాం. దేనికండి గావు పీక పెట్టి పిలిచారు? ఏం పని? ఏం పనే చెప్తా. ఆ రాంబాబు గారు నీకు డాష్ ఇచ్చాడుగా, దెబ్బలు ఏమైనా తగిలినాయేమోనని. లేదండి, అదేమిటో అస్సలు తగలేదు. అస్సలు తగలేదా? తగలేదు. కానీ నాకు తగిలిందిగా, బాగా గట్టిగా. ఇదిగో ఇక్కడ. అచ్చరే, వాడితో ఏంటి మళ్ళీ వస్తానని చెప్తున్నావు? అంటే రోజు పాడు మాటలు. మళ్ళీ వస్తానని చెప్పింది సావిత్రమ్మ గారితోనండి. ఓహో, ఆవిడతో చెప్పావా? నేను ఇంకా వాడుతూనేమో అనుకున్నా. ఏంట్రా నాలుగు గీసుకుంటున్నావు? గీసుకోవట్లేదు బావా, రాసుకుంటున్నాను. ఏంటి పేస్టా? కాదు, ఆయింట్మెంట్. ఓ ట్రీట్మెంటా? దేనికి? జస్ట్ డ్యామేజ్ అయింది. రొమాన్స్ అని వెళ్తే వైలెన్స్ ఎదురైంది. ఏది తిన్నగా మాట్లాడవు కదా. ఆఫీస్ టైం అవుతుంది, అద్దానికి అడ్డం లేదు. అద్దానికి ఏంటి బావా, నేను అందరికీ అడ్డే. నేను వెళ్ళొస్తాను. ఎక్కడికి? మళ్ళీ వెళ్ళొస్తానే కానీ చెప్పలేను బావా. మీ ఫ్యామిలీ మొత్తానికి మెంటలో ఉన్నట్టుందిరా. అందుకే కదా బావా మాకు నీకు ఇచ్చేసాను. చెప్పు తీసుకొడతాను. సార్ సార్, మీరు వేసుకున్న ప్యాంట్కి ఆ షర్ట్ మ్యాచ్ అవ్వలేదు. ఈ షర్ట్ వేసుకోండి. అవునవును, నీకు మ్యాజికల్ బాగా తెలుసు. ఆహా, ఇస్త్రీ చేసి బాగానే రెడీ చేసినట్టున్నా. అవునక్క, మీకు భలే మ్యాచింగ్ దొరికిందే. అవును, సొనాలి నన్ను బాగా క్యాచ్ చేసి. నేను సొనాలిని బాగానే క్యాచ్ చేశాను. మీరు వేసుకున్న షర్ట్ మీకు బాగా మ్యాచ్ అయింది. ఇదిగో ఈ షర్ట్ తీసుకుని లోపలికి వెళ్ళి నీ పని చూసుకో. మీరు పదండి ఆఫీస్ కి. మీ ఫ్యామిలీ మొత్తానికి బాగానే ఉన్నట్టుంది. ఏమిటి పిచ్చా? నిజాలు ఒప్పుకోవడంలో మీకు మీరే సాటి. మిమ్మల్ని ఎవడో బలైపోయాడు. ఉత్తరం ఎక్కడి నుంచి? మీ చెల్లెల దగ్గర నుంచి. ఏం రాసింది? వాళ్ళ మున్సిపాలిటీ రజతోత్సవాలు జరుపుకుంటున్నారట. వీలుంటే మీ ఆయన్ని తీసుకుని తప్పకుండా ఆ రోజుకు వచ్చి వెళ్ళమని రాసింది. ఆయన పద్ధతిలో ఏమీ మార్పు రాలేదట. మా చెల్లెలు చాలా దురదృష్టవంతురాలండి. పట్టుమని ఏడాదిన్నర కూడా కాపురం చేయకుండానే భర్తకు దూరం అయింది. నీ చెల్లెలు ఏడాదిన్నర కాపరం చేసిన తర్వాత భర్తకు దూరమైంది. మరి నా సంగతి ఏమిటి? మన పెళ్ళై 7 ఏళ్ళైనా ఇంతవరకు నీ దయ వల్ల శోభనమే కాలేదు. ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం, ఈ శూన్య నందనం, ఈ
నా కోసం నువ్వు బ్రతకాలి సిద్ధు. బ్రతికి ఏం పీకాలి? నువ్వు లేని జీవితం నా కారి బకెట్ లా కనపడుతుంది. నువ్వు లేకుండా కలర్ టీవీ చూస్తున్నా బ్లాక్ అండ్ వైట్ టీవీలా కనపడుతుంది. నువ్వు లేకుండా, నీ నవ్వు లేకుండా నేను ఎలా బ్రతకను మధు? ఎలా బ్రతకను? చెప్పు చెప్పు మధు, చెప్పు 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 మధు. చూడు సిద్ధు, వీరప్పన్ ఎప్పుడు దొరుకుతాడో చెప్పచ్చు, కానీ ప్రేమ ఎలా పుడుతుందో ఎవరూ చెప్పలేరు. అలాంటి ప్రేమే మన మధ్య పుట్టగొడుగులా పుట్టింది. అందుకే నీకోసం వెతుక్కుంటూ వచ్చాను. నా మనసు నీకే రాసిస్తున్నాను సిద్ధు. మరి నీ మొగుడికి ఏమిస్తావు మధు? ఇంకో మనసు రాసిచ్చాను సిద్ధు. మధు, నా గుండెలో 2 బెడ్రూమ్లున్నాయి. ఒక్కో బెడ్రూమ్ లో ఒక్కో మనసుంది. ఓ మనసు అతనికి, ఓ మనసు నీకు. మరి ఈ తాలిబుట్టు ఒకటేనా? నో, మధు సిద్ధు, మధు సిద్ధు. మధు 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 మై డార్లింగ్. ఎంత దారుణం! ఒక ఆడదానికి 2 బొట్టు బిళ్ళలు ఉండొచ్చు, 2 సబ్బు బిళ్ళలు ఉండొచ్చు, 2 పౌడర్ డబ్బాలు ఉండొచ్చు, కానీ 2 తాలిబొట్లు ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు బావా? నాకు 2 వాయిల్ చీరలున్నాయి, 2 చుడిదార్లున్నాయి, అలాగే 2 మనసులు కూడా ఉన్నాయి. ఒక్క గుండెలో 2 మనసులు ఎలా ఉంటాయి? ఒక గన్నులో 2 తూటాలు ఎలా ఉంటాయో, ఒక పెన్నులో 2 కలర్ రీఫిల్స్ ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. నోర్మై, ఈ బద్రిలో లేనిది వాడిలో ఏముంది? వాడు వీడు అన్నావంటే వంగ పెడతంట. సిద్ధు, సిద్ధార్థ రాయ్. ఏదో ఒక రాయి, అది కంకరాయో, గులకరాయో, నాపరాయో, ఆకురాయో ఇప్పుడే తెలిచేస్తాను. బావా, బావా! నా పేరేంటో తెలుసా? బద్రి, బద్రీనాథ్. నా పేరేమిటో తెలుసా? సిద్ధు, సిద్ధార్థ రాయ్. నిన్ను ఏం చూసి ప్రేమించిందిరా నా పెళ్ళాం? నా మనసు చూసి ప్రేమించిందిరా. నాకు చూపించరా నీ మనసు ఎలా ఉంటుందో చూస్తాను. అది కళ్ళకు కనపడదురా, కాళ్ళకు కనబడుతుందా? మనసు మనసుకే కనపడుతుందిరా. ఆ మనసుకు 3 ముళ్ళు వేసి నా సొంతం చేసుకున్నాను రా. తాడు ముళ్ళేసి కట్టి పడేయడానికి మనసు అనేది పశువు కాదురా. అది నా పెళ్ళం రా. అది నా పెళ్ళం రా. అది నా పెళ్ళం. నా పెళ్ళం. నా పెళ్ళం. నా పెళ్ళం. ప్రేమ గొప్పతనం నీకే తెలుసురా. ప్రేమ గోల్డ్ రా, ప్రేమ సిల్వర్ రా, ప్రేమ కాపర్ రా. ప్రేమకు చిహ్నం తాజ్ మహల్ రా. ప్రేమకు చిహ్నం మన చార్మినార్ రా. ఏమండి, ప్రేమకు చిహ్నం చార్మినార్ కాదు. వాడు వింటున్నాడుగా, నువ్వు నోరు మూసుకో. లవ్ అంటే పువ్వులు ఇచ్చి పుచ్చుకోవడం కాదురా, గుండె నవ్వుల్ని పంచుకోవడం. ప్యార్ అంటే పార్కుల్లో పల్లీలు తినడం కాదురా, ప్రేయసి మధ్యలో మరమరాలు తినడం. సిద్ధన్నయ్య, తమ్ముడు బద్రి, ఏమిటిది? లే నువ్వు లే తమ్ముడు. క్షమించానంటేనే తప్పలావును. మనలో మన క్షమాపణలు ఎందుకు తమ్ముడు? అన్నయ్య, ఇంతకాలం ప్రేమ గుడ్డిది నడ్డిది అనుకున్నాను, కాని ప్రేమ గుడ్డిది కాదు, చూడగలదు, నడ్డిది కాదు, నడవగలదు అంటూ నాలో జ్ఞానోదయం, సూర్యోదయం, చంద్రోదయం కలిగించావన్నయ్య. తమ్ముడు, అన్నయ్య, ఇక నుంచి ఇది నా పెళ్ళం కాదు, నీ పెళ్ళం. ఇక నుంచి దీని మీద సర్వహక్కులు నీవే. సర్వహక్కులు ఇచ్చిన వాడివి. నువ్వు కట్టిన ఈ పుస్తక సంగతి ఏంటి తమ్ముడు? నేను కట్టిన పుస్తలే కదా, నేనే గుంజుకుంటాను, నేనే తీశాను. ఇక మీదట పావుల్లా ప్రకృతిలో మెలికలేసుకుని స్వేచ్ఛగా విహరించండి. వస్తాను సిద్ధన్నయ్య. నమస్కారం సార్. నమస్కారం అండి. నేను రావు బౌద్ధుని మాట్లాడుతున్నాను. ఇప్పుడు నా దగ్గర పనిచేసి ఎదవలిద్దరు చాలా విలువైన విగ్రహం కొట్టేసి నా కారులో పారిపోతున్నారండి. కారు నెంబరా 9 2 0 7నండి. వెంటనే పట్టుకోవాలి. అడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డె కమిషనర్ తో మాట్లాడి ఎలా ఫోన్ పెట్టడం లేదో అలా దొంగలు పట్టేశారు. వాటి ఆశ్చర్యం. ప్లీజ్, ఈజ్ ఇట్ ఆంధ్ర? యు ఇట్ పోలీస్? ఐ ఇట్ రావు బహదూర్?
నో షట్ అప్ ప్లీజ్. థాంక్స్ ప్లీజ్. తెలివిగా ప్రవర్తించాను అనుకోకు. నీ రివర్స్ డ్రామాతో కమిషనర్ ని నమ్మించి ఇవాళకి నువ్వు బ్రతికిపోయి ఉండొచ్చు. కానీ దీన్ని నమ్మేసిన విషయం నాకు తెలుసు. తెలిసినా నువ్వు నన్ను ఏమి చేయలేవు, ఎందుకంటే నేను రావు బహదూర్ని. యు నో యు ఆర్ నాట్ వాట్ యు ఆర్ అండ్ ఐ నో వాట్ యు ఆర్. నువ్వెవరో ఏమిటో నీ బయోడేటా మొత్తం నా దగ్గర ఉంది. చూడు, ఈ ప్యాలెస్ లో మొత్తం ఎన్ని యాంటిక్స్ ఉన్నాయో, ఏ మూల ఏ యాంటిక్ ఉందో నేను చెప్పగలను అనడానికి సాక్ష్యాధారాలు ఇవి. వీటిలో ఏ ఒకటి నువ్వు అమ్మినా నాకు దొరికిపోతావు. సారీ ప్లీజ్. నీకు దొరికిపోయేలా అమ్మితే ఇక నా గొప్పతనం ఏంటి? ఆ మాత్రం ప్రూఫ్ కూడా సంపాదించలేకపోతే మరి నా గొప్పతనం ఏంటి? హంగు తిన్నావా? లేదు, బాంబు తిన్నాడు. అవుట్. ఇక నీ స్టోరీ ట్రాజడీయే. నో కామెడీ ప్లీజ్. నా వైట్ వెంట్రుకలంత లేదు నీ వయసు. నా చరిత్ర నాకే చెప్పేంత దానిదా? ఇంకేం తెలుసమ్మా నా గురించి? పూర్తిగా చెప్పేయి. నేను చెప్పడం కాదు, తొందరలో నీ చేతే చెప్పిస్తాను. అవుట్. రావద్దు, అవుట్. యా. చంపేస్తాను ప్లీజ్. ఇంకెంత 6 నెలలే, అప్పుడు తెలుస్తుంది ఎవరిని ఎవరు చంపుతారో. రేయ్ శంకరా నాద శరీరాహరా జీవేశ్వరా రోజ్ 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 రోజా పువ్వా వా బోలే 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 నీ అంత్యాక్షరే. ఓకే. ఏంటంటే ఇక్కడ ఆపేవేంటి బాబు? ఇదేనండి మీరు ఉండబోయే తాజ్ మహల్ ఏరియా. దిగండి దిగండి. కొట్టలేదండి. అదే మరి నాతో ఎకసకాలు ఎట్టుకోకు. ఇక్కడ మేము ఉండాల్సిన కొంపేదో చూపెట్టు. దిగండి చూపెడతాం. కొద్దిగా చెయ్యి బాబు. ఇదేనబ్బయ్యా ఈ కాలనీ మొత్తంలో కాస్ట్ హౌసింగ్. గాలి వెళ్తురు ఫ్రీగా వస్తుంది. ఇంటి కప్పుకి నీ బొక్కలెట్టుకుని గాలి వెలుతురు ఫ్రీ అని నాతో ఎకసకాలు ఆడుతున్నావు. ఈ తంబి అంటే బాబు రిక్షా కింద నుంచి చంపేస్తున్నావు. దానికి ఒక చిన్న జాకీ ఉంది తమ్మి. ఏందయ్యా అది? మద్రాసులో అన్ననైనా తమ్ముడైనా తంబి అని పిలవటం మర్యాద. అట్నా? మీరు మద్రాసు కూడా పోయారంటండి? దానికి మరో జాకీ ఉంది తంబి. అదేంది? పూర్వం ఒకసారి మద్రాసులో తెలుగు మహాసభ జరుగుతున్నప్పుడు మా పల్లెటూరు నుంచి అచ్చమైన తెలుగు మాట్లాడే ఏకైక ఎడ్యుకేటెడ్ మనమే అని చెప్పేసి మన పంతులారు నన్ను మద్రాసు తోలికెళ్ళిపోయాడు. అక్కడ తగులుకుంది ఈ తంబి జాకి. మెడ్రాస్ లో ఎన్ని రోజులు ఉన్నావు అబ్బాయా? అప్పు డౌన్ కలిపి ఓ 3 రోజులు ఉంటానే. 3 రోజులే. 3 రోజులు. మరో 4 రోజులు ఉంటేనా 60లో పుస్తకాలు రాసుండేవండి. నా బాబు అది సరే గాని అడ్వాన్స్ ఎంతో అద్దెంతో అడుగు. అప్పుడు అదే ఉంది అబ్బాయా. ఇప్పుడు మనం ఒక డైలాగ్ అనుకుంటే సరిపోద్ది కదా. ఏంట్రా నా దగ్గర బోకరేస్తలేస్తున్నా అసలు అనరి పిల్ల. దేవుడు నెట్టమాకయ్యా. ఏంట్రా ఎరుసూపు బాబు ఆడిని తర్వాత కొడుతురు కానీ ముందు తర్వాత బాబు తీసుకో. ఏంటా తెంగర చూపు వానర చూపి. ఎక్కడంటే వాడేనయ్యా. ముస్టోన్ చూపించి వానర అంటున్నావు. నాతో వద్ద ముస్టాడైంది. మనకి ఇక్కడ 3 ఇళ్ళు ఉంటాయి, ఊళ్ళో 3 ఎకరాల పొలం ఉంది. ఇంత ఎడ్యుకేటెడ్ అని ముస్టోడ్ కొంపలు ఉంటా. తెరువు బండెక్కు నువ్వు తొక్కు. నీకు దండం పెడతా, నేను తొక్కలేనయ్యా. అంటే నీ ప్రాబ్లం ఏందబ్బాయా? ముస్టోడ్ ఇంట్లో ఉంటాం మరి నామర్దే అంతే కదా. రిక్షా వాడి ఇంట్లో ఉంటావా? కొంచెం బెటర్. వాడెక్కడ? ఇంకెవరు? మనమేనా? పెద్ద కత్తి అందుకో. ఇదిగో చూడండి లోకుగా చూస్తున్నావా? మద్రాస్ సిటీలో 3 రోజులు వచ్చాను రోయ్. నాతో ఒకరా జాకి మేలేటా. అమ్మ బాబు సత్య ప్రమాణకంగా నాకు ఇల్లు ఉందయ్యా. అయితే చూపెట్టు. అదేనయ్యా. వారిని ఇందాక ముసుకోడన్నా. ఆ ముస్తాడు నా బాబు నాయనా. బాబా అవునండి 3 నెలల క్రితం వీడు అడుక్కునేవాడండి. నువ్వు నోరు 3 నెలలు ఎక్కడయ్యా? 1 నెలగా అడుక్కుందే. ఏం పెద్ద ఏం చేద్దాం? అడ్జస్ట్మెంట్ అయిపోదారా? అడ్జస్ట్మెంట్ అయిపోతాం. మా పెద్దకి నాకు మంచి మసాలా టీ పట్టరా పదవే. ఇంటి ఓనర్ టీ తెమ్మంటాడా? ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉంది, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. నేను మీ పెళ్ళం
ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం